హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పిల్లల కోసం సగ్గుబియ్యం కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎండాకాలంలో సగ్గుబియ్యం అనేది పిల్లలకి చాలా మంచిదండి, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. సో తప్పకుండా ఈ సగ్గుబియ్యంతో రెసిపీస్ ట్రై చేసి పిల్లలకి తప్పకుండా పెట్టండి. సో సగ్గుబియ్యంతో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ సగ్గుబియ్యాన్ని తీసుకొని 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కందిపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం చూస్తే ఇలా మెత్తగా నానింది కదండి, ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 2-3 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు నెయ్యిలో వేయించుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, అలాగే కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని కూడా వేసుకొని మరో 2-3 నిమిషాలు నెయ్యిలో వేయించుకుందాం. ఇలా నెయ్యిలో వేయించడం వల్ల మనకి రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి అంతా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా వాడుకోవచ్చండి. అలాగే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వాటర్తో సగా వేసుకుందాం. అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు అలాగే ఒక చిన్న వెల్లుల్లి రెమ్మను కూడా వేసుకుంటున్నానండి. డైజెషన్ కోసం కొద్దిగా జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీ పిల్లలు 1 ఇయర్ అబోవ్ అయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బిలో అయితే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే అంతా బాగా చక్కగా ఉడికిపోయిందండి. ఇందులో మనం కరివేపాకు రెమ్మల్ని పక్కన తీసి పెట్టుకొని ఒక స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఇలా స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకొని పిల్లలు తినిపించవచ్చండి, లేదంటే మిక్సీ అయినా పట్టేసుకొని పెట్టవచ్చు. ఈ వేసవి కాలంలో ఇలా సగ్గుబియ్యంతో కిచిడి చేసి పిల్లలకి వారానికి ఒక్కసారైనా తప్పకుండా పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీ పిల్లలు అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.